స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 17వ రోజుకు చేరుకున్న జగన్ మేమంతా బస్సు యాత్ర. 2 జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర. లోక్సభ ఎన్నికల 4వ దశ గెజిట్ విడుదల. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ మేమంతా బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. నేడు తణుకు వై జంక్షన్ నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. తణుకు వై జంక్షన్ నుండి షర్మిస్టా జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ మీదుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరువలికి బస్సు యాత్ర చేరుకుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తర్వాత 17వ రోజు గురువారం ప్రారంభమైంది. బుధవారం శ్రీరామనవమి కావడంతో బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి నేడు తణుకు వై జంక్షన్ నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. 2 జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర మొత్తం 85 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. తణుకు వై జంక్షన్ నుండి షర్మిస్టా జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ మీదుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరువలికి బస్సు యాత్ర చేరుకుంది. అనంతరం సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా కొత్తపేట నియోజకవర్గం ఈతకోటకు బస్సు యాత్ర చేరుకుంటుంది. 4వ విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నియోజకవర్గాల్లో మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది. నేటి నుండి శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉండగా 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఈసీ స్పష్టం చేసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించామని గుర్తు చేశారు. కొన్ని కారణాలతో ఆలస్యమైందని, సీఎం జగన్ మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. చెప్పిన మాట మీద నిలబడ్డం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారని, విశాఖ పరిపాలనా రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేశారు. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. మనకు తెలుసు, ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే, ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాం. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న, రాజేపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పలనకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి,
ఇంతకుముందు చంద్రబాబు నాయుడులాగా వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఈ ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ 200 మెగావాట్లు మరియు ఆ 100 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది. దానికి కూడా ఎంఓయూలు పూర్తయి అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం రాబోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో దానికి అంకురార్పంగా చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం పార్టీ మేము వచ్చి డప్పాలు కొట్టుకొని లేనట్లు చెప్పుకొని ఊరికే ప్రాజెక్ట్ కంటే ముందే పబ్లిసిటీ చేసుకునే తత్వం మాది కాదు. 4.5 సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత నారా లోకేష్ దే అని నందం అబద్దయ్య అభివర్ణించారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ ను గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పాత మంగళగిరి సీతారామ కోవిల ఆలయానికి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీతారామ కోవిల ఆలయంలో నారా లోకేష్ సమర్పించే నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ కోవిల ఆలయం నుండి భారీ ర్యాలీతో మిద్దె సెంటర్ నుండి ఎంటీఎంసీ మున్సిపల్ కార్యాలయానికి కోలాహలంగా భారీ ర్యాలీని నిర్వహించారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, పోతిన శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అత్యధిక భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి 3 రాజధానుల పేరుతో ప్రజలు మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు 3 పార్టీలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఆ ఘట్టాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఈరోజు నామినేషన్ పర్వంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే అనేక మంది కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సీతారామ కోవిల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎంటీఎంసీ కార్యాలయం వరకు కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. లోకేష్ బాబు గారిని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేము సార్ తరఫున నామినేషన్ వేసి సార్ని మేము గెలిపించుకుంటామని ఈ రోజు వచ్చినటువంటి స్పందన చూస్తున్నాం. 4.5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ప్రజలంతా కూడా తెలుసుకొని ఉన్నారు. లోకేష్ బాబు గారు గెలిస్తే మంగళగిరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భావించి ఈ రకంగా నామినేషన్ పర్వానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే ఎలక్షన్స్ లో అందరం కష్టపడి 1,00,000 మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపిస్తామని సందర్భంగా కూడా కార్యకర్తలు అందరం కూడా తెలియజేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులతో మా చేత వేయించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు లోపల 2 గంటల 34 నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నందం అబద్దయ్య గారు, అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహీం గారు, అలాగే సుధాకర్ గౌడ్ గారు, అలాగే మా విజయశేఖర్, మైనర్ బాబు, అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున ఒక శుభసూచకం, ఒక భారీ మెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరారు. తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుండి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన, టీడీపీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ దుర్మార్గమైన పరిపాలనకు స్వస్తి చెప్పేందుకే జైభీంరావు భారత్ పార్టీ స్థాపించడం జరిగిందని జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీల పరిపాలనలో ఉపాధి కల్పించే పట్టుమని 10 ఫ్యాక్టరీలు తీసుకురాలేదని ఈ పార్టీలు మనకు అవసరమని ఆయన ప్రశ్నించారు.
మంగళగిరిలోని ఐబీఎన్ ప్రెస్ భవన్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మంగళగిరి శాసనసభ్యునిగా నామినేషన్ వేసేందుకు విచ్చేసిన జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చానని తెలియజేశారు. 2014 నుండి 2019 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం, 2019 నుండి 2024 వరకు పరిపాలించిన వైఎస్ఆర్ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అయిన నేను ఈరోజు మంగళగిరిలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఆత్మగౌరవంతో సాగే పరిపాలన కావాలా, అహంకారంతో నడుస్తున్న పరిపాలన కావాలా? 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంగళగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మంగళగిరికి చేసిందేంటి? నేను మంగళగిరి ప్రజలందరినీ కూడా కోరుతున్నా, మీకు 5 సంవత్సరాల పాటు మీరు పిలిస్తే పలికే జడా శ్రవణ్ కుమార్ కావాలా? 5 సంవత్సరాలు ఓటేసిన తర్వాత మీ ముఖం కూడా చూడని లావణ్య కావాలా, లేకపోతే నారా లోకేష్ కావాలా? కనీసం మంగళగిరిలో సరిహద్దులు కూడా తెలియని నారా లోకేష్ కావాలా? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది బలహీన వర్గాల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేటువంటి, కోల్పోతున్నటువంటి వారి కోసం పోరాడే జడా శ్రవణ్ కుమార్ కావాలా? మంగళగిరి ప్రజలు నిర్దేశించుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లిం ప్రజలు 45% మంగళగిరిలో ఉన్నారు. మీ అందరికీ మొదటిసారిగా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అవ్వ తాతలకి మనవడుగా నేను మీ కష్టం కోసం వచ్చాను. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మా కోటు గుర్తు మీద ఓటేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎంపీ అభ్యర్థిని, గుంటూరు ఎంపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో పార్లమెంట్కి, శాసనసభకి పంపిస్తే ప్రతి ఇంటి సమస్య, ప్రతి వీధి సమస్య, ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల వాళ్ళ సమస్య తీర్చేటువంటి పెద్ద కొడుకునవుతాను అని మంగళగిరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంటికి ఒక్క ఓటు వేయండి. రాష్ట్రంలో పరిపాలన మారాలి. 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని 23 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఆ ప్రభుత్వం ఏం చేయబోతుందని నమ్మకంతో మరలా ఆ ప్రభుత్వం అధికారం కోరుకుంటుంది. 2019 నుంచి 24 వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలన చేశాడని ఓటు అడుగుతున్నాడు. సో ఈ రెండు పార్టీలు కూడా పొయ్యమైతే పెనంలో నుంచి పొయ్యిలోకి పడేటువంటి సిద్ధాంతానికి స్వస్తి పలకాలి. ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందని జంజనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను రబ్బర్ స్టాంప్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల మద్దతుతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. మంగళగిరి ఎంటీఎంసీ రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్న ఏఆర్ఎస్ పార్టీ మంగళగిరి శాసనసభ్య అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు జంజనం కోటేశ్వరరావు వారి సతీమణి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఏఆర్ఎస్ పార్టీ గుర్తించిందని అన్నారు. ఓటుకు నోటు, తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజలు సంవత్సరానికి 14 లక్షల కోట్ల రూపాయలు కడుతున్నా రాష్ట్ర ప్రజల ఓట్లను కొనగలరా అని ప్రశ్నించారు. ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి చేసి భూసేకరణ చేసి 100 గజాల చొప్పున డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తానని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రబ్బర్ స్టాంప్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల ఆదరణతో ఏఆర్ఎస్ పార్టీ గెలిచిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చారు. 1961 ఎన్నికల నియమావళి ప్రవర్తన ప్రకారం ఫామ్ 1 ప్రకారం ఎన్నికల నోటీస్ ఫామ్ జారీ చేయబడిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని రాజకుమారి వెల్లడించారు. 18వ తేదీ నుండి 25వ తేదీ గురువారం సెలవు రోజుల మినహా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని తెలియజేశారు. మంగళగిరిలోని ఎంటీఎంసీ కార్యాలయంలో ప్రత్యేక రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుని ఎన్నిక చేసుకోవచ్చని తెలియజేశారు. నామినేషన్ పత్రాలు అందజేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి, గుంటూరు జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మంగళగిరి వారికి అందజేయగలరని తెలియజేశారు. నామినేషన్ పత్రాలు కావాలనుకున్న వారు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎంపీఎంసీ పరిధిలో ఉన్న అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. 7 మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక సభ్యుని ఎన్నిక జరుగుతుంది. మనము ఎన్నికల నియమావళి ప్రవర్తన 1961 ప్రకారం ఫామ్ 1లో ఎన్నికల నోటీస్ ఈరోజు జారీ చేయబడింది.
నామినేషన్ పత్రాలు వేయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ గుంటూరు వారికి లేదా శ్రీ కె వెంకటేశ్వరరావు గారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు తహసీల్దార్ మంగళగిరి వారికి ఈ రోజు నుంచి 25వ తారీఖు అనగా గురువారం సెలవు రోజులు మినహా ఏ రోజు అయినను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అలాగే నామినేషన్ పత్రం కావాల్సిన ఎడ్ల లేదు అంటే ఫామ్ 26 ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ రోజుల్లో వచ్చి వారు నివృత్తి చేసుకోవచ్చు. అన్ని ఫామ్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి. అలాగే 26వ తారీఖున శుక్రవారం ఉదయం 11 గంటలకి ఎంటీఎంసీ కార్యాలయం మొదటి అంతస్తు సమావేశ మందిరంలో మనకి స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత ఎవరైనా వారి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలి అనుకుంటే 29వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా విత్డ్రావల్ ఫామ్స్ మనకు అందజేయవచ్చు. ఎన్నికకు పోటీ ఉంటే 13/5/2024 సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించబడును. మన 87 మంగళగిరి నియోజకవర్గంలో 2,91,000 పైన మనకి ఓటర్స్ ఉన్నారు. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలిపి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈవీఎంస్ అన్నీ కూడా మన నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంస్ నిర్మలా కాన్వెంట్ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. అలాగే మొదటి విడత శిక్షణ కార్యక్రమం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా మన నియోజకవర్గంలో పూర్తయింది. కమిషన్ ఆఫ్ ఇండియా 85 సంవత్సరాలు పైబడిన వారికి లేదు అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్న వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న రైతులకు యువతలకు అన్యాయం చేసి భూముల వ్యాపారం చేశారని ఆరోపించారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మంగళగిరి శాసనసభ్యునిగా నామినేషన్ వేసేందుకు మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ అరాచక పాలన పరిపాలించి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రైతులను విద్యార్థులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకు అన్యాయం చేస్తూ రైతులకు విద్యార్థులకు ఉపాధి లేకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా దోపిడీ చేశారు, రాష్ట్ర రైతులకు యువతకు మహిళలకు అన్ని రకాలుగా ఏ విధంగా అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో ప్రధానంగా ఈ 2 పార్టీల వల్ల నష్టపోయిన నియోజకవర్గాల్లో ప్రధానమైన నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో రాజధాని నిర్మించి రైతులకు యువతకు అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తాత్కాలిక రాజధాని అని చెప్పి ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకురాకుండా ఈ నియోజకవర్గంలో కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం 1000 ఎకరాల భూములు దోపిడీ చేసి రైతులకు యువతకు నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఆ తర్వాత తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలతో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేస్తూ రాష్ట్రంలో ఒక రకమైన అరాచక ప్రభుత్వాన్ని అరాచక పరిపాలనను కొనసాగిస్తూ గత 10 సంవత్సరాలు మంగళగిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్నంతా అన్యాయం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మించాల్సిన రాజధానిని 3 రాజధానుల పేరు చెప్పి తన దోపిడీ చేయడానికి భూములు దోచుకోవడానికి రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు మంగళగిరి నియోజకవర్గానికి రైతులకు ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రజలకు నిత్యావసరమైన విద్య వైద్యాన్ని సఫలీకృతంగా అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య స్పష్టం చేశారు.
ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు పంపిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడుతున్న కిలారి రోసయ్యని, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్యని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య ప్రచారం మంగళగిరి టౌన్ 29వ వార్డులో అశేష జనవాహిని మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో పేదవారి గడపల్లో వెలుగులు నింపామని, నవరత్నాలు వంటి పథకాలతో వారి జీవితాలను మెరుగుపరిచామని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రతిపక్షాల గుండెల్లో హడలు పుట్టించామని నేతలు అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రజలకు నిత్యవసరమైన విద్య, వైద్యాన్ని సఫలీకృతంగా అందించిన ఘనత మన జగనన్న ప్రభుత్వందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు పంపిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే ఈ స్పందన కనపడుతుంది. మనకి తెలుసు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఎడ్యుకేషన్కి పరంగా ఎలా గవర్నమెంట్ వైపు నుంచి సాయం అందిస్తుందో. మరి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. జగనన్న విద్యార్థులు చదువుకుంటే మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పేదల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని ప్రపంచంలో ఉన్న అందరితోటి కూడా పోటీ చేయాలి, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళతో కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అలాగే స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇవన్నీ కూడాను పిల్లలకి అందిస్తే మరి ఆ కుటుంబ స్థితిగతులు కూడా మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో జగనన్న ఇవన్నీ చేశారు. అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాల్లో భాగంగానే ఎన్నో అందరికీ, పేదలందరికీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వీటినన్నిటినీ గుర్తులో పెట్టుకొని వీళ్ళందరూ కూడా స్పందన బాగుంది, జగనన్న మళ్ళీ సీఎం కావాలని అందరూ చెప్తున్నారు. మరి ఇక్కడ నేను కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా లావణ్య అనే నేను పోటీ చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా ఏ సమస్యనైనా నేను నా దృష్టికి వచ్చిందని పరిష్కారం చేస్తానని చెప్పి ప్రచారం చేస్తా ముందుకు సాగుతున్నాను. అందరూ కూడా అభిమానంగా మమ్మల్నే ఆదరిస్తున్నారు, మా పార్టీనే ఆదరిస్తున్నారు. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 17వ రోజుకు చేరుకున్న జగన్ మేమంతా బస్సు యాత్ర. 2 జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర. లోక్సభ ఎన్నికల 4వ దశ గెజిట్ విడుదల. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.